ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్టీల మధ్య వారు ఉంటుంది, ఒకరినొకరు విమర్శించుకుంటారు. అది దాటిపోయి కుటుంబాలకు వెళ్ళిపోతున్నాయి, వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాము. బీజేపీ నాకు తెలిసి ఇప్పటివరకు అలా టార్గెట్ చేయలేదు. కానీ నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైఎస్ భారతి గారిని కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఆ తీరు చూసినప్పుడు ఈ బీజేపీ కూడా ఈ కూటమిలో కలిసిపోయి ఆ దారిలోకి వెళ్ళిపోయిందా? మీరు బీజేపీ అంటే వాజ్పేయి అద్వానీ గారి బ్యాచ్ వేరండి, అది వేరు. ఏమన్నా పారాచూట్లు వేసిన ఇటువంటి గింతే బ్యాచ్లు వీళ్ళు దారకానీలు చేసి అన్నాలు కాపాడేసుకుంటారు రాజకీయ. ఏంది అది ఏమన్నా పని పాట ఏమైనా ఉందా? 50 రోజులు 60 రోజులు ఉన్నా 10 ఏళ్ళు బట్టి మీ బీజేపీ కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పారాచూట్ వేసిన ఇటుపక్క తగలడ్డారు, కానీ ముందు నుంచి బీజేపీ ఉంది. 10 ఏళ్ళు బట్టి అక్కడ ఏమి చేయలేని బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చి ఏడు చేసేస్తారు 50-60 రోజులు. ఎన్నాళ్ళు చెప్తారు ఈ పెట్టకథలు? అరెస్ట్లు కదా. ఇప్పుడు ఆవిడైతే 400 కేజీలు బంగారం ఉంది, అది ఇదని చెప్పేసి చాలా మాట్లాడాడు ఆయన. ఏమో నాకు తెలిసినంత వరకు ఒక క్రైస్తవ సామాజిక వర్గాన్ని ఇది చూసిన వాళ్ళు ఎంత బంగారం మీద ఎంత వేలం వేరు ఉంటుందంటే నేనైతే నమ్మను. ఏదో ఏదో పొలిటికల్గా మళ్ళీ చూయించుకోవడం కోసం అలా మాట్లాడారు అనుకోరా? నాకు తెలియకడుతుంది సార్, మీ ఇంట్లో లేదా బంగారం కొనుక్కుంటే నాకేటండి దాంతో? అంటే నీకు ఎంత పని లేదు అర్థం. అంటే అది కూడా ఏదో లెక్కర సొమ్ము నుంచి వచ్చిన డబ్బులు అవన్నీ చెప్పి అంటే అలిగేషన్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలు సహజంగా చేస్తా ఉంటే వాటిని ప్రస్తావించాల్సిన బాధ్యత కదా. ఒక తీరువతన్ను కనీస అవగాహన ఏమీ తెలియని వాళ్ళు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆడి పేరు బీజేపీ అని పెట్టండి. మన రాష్ట్రానికి ద్రోహం చేయడానికి ఆ పార్టీ ఉంది. ఈ తెలుగుదేశం వాడు శంకర్ ఎత్తుకుంటేనే ఆడు బతికి బట్టకడతారు, లేదా ఆడిని పుష్టీకరించడం 0.85 ఒరిజినల్ ఓటు బ్యాంక్. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? వాళ్ళ వల్ల ఆడవాళ్ళు మీ పడేడిస్తారు. రాయలసీమలో పుట్టాడు, ఆడవాళ్ళు మీ పడేడిస్తుంటే సంగతి తెలుసుకోమానండి. సరే, ఏంటి ఈ లిక్కర్ కేసు పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క లిక్కర్ కేసు వాళ్ళు పెట్టిందా, ఇంకోటి లిక్కర్ స్కీమ్ ఇది తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్ గురించి మాట్లాడుతాను. నాకు అర్థమయ్యేలా చెప్పండి, ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉంటారు. సరే, నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిన్న మెమో దాఖలు చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇప్పుడు ఏమని దాఖలు చేస్తారు మెమో? రాజుగారు 7 చేపలు కదే, చేప ఎందుకు అనలేదంటే చెప్తా చూడు, అదే కథ ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ 2 రోజులు విజయసాయిరెడ్డి మళ్ళీ వస్తాడు మేక కట్టుకుని గొట్టం పట్టుకుంటే చెప్తాడు ఇంకో 4 పేర్లు. అలా కదా, ఆ కేసులో కూడా అదే. మీరు ఛార్జ్ షీట్ చూస్తే ఇది కట్ పేస్ట్ కదా, లైవ్ లా అని ఉంటుంది సార్, వెళ్ళి చూడండి ఒకసారి. ఆ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు ఏంద్ర ఈ ఛార్జ్ షీట్ ఇది కట్ పేస్ట్ పేర్లు మార్చారు అంతే. వీడికేమో ఆడు చెప్పాడని పేరు వీడి పేరు పెట్టారు. అలాగే ఆడ జనార్దన్ రావు గారికి బుద్ధి కానీ లేక వీడికి పెళ్లికి వెళ్ళిన పాపానికి ఈ జోగి రమేష్ పేరు చెప్పాడట. జోగి రమేష్ పేరు పెడితే పేరు పెట్టాడు, నిజమే. పెట్టుబడి పెట్టాడు 3 కోట్లు, నిజమే. వీళ్ళ లెక్క ప్రకారం యాన్ని తెచ్చి పెట్టాడు చెప్పాలి కదా. లిక్విడ్ గ్యాస్ ఇచ్చానంటాడు. లిక్విడ్ గ్యాస్ కూడా లెక్క చెప్పాలి కదా జనార్దన్ రావు గారు. ఇదేమో నచ్చని పచ్చిపోసా? మీరు జాగ్రత్తగా చూడండి మోడస్ ఆఫ్ ఆపరేంట్ ఎలా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ తంబలపల్లిలో ఆడు దొరికాడు జయచంద్రారెడ్డి, ఆడు దొరకగానే ఆడు పెద్దిరెడ్డి మనిషి. గమనించారా? ఇక్కడ ఇటు జనార్దన్ రావు గారు దొరికిన వెంటనే జోగి రమేష్. అదంతా వైఎస్ఆర్సీపీకి మెక్కలంటించే కార్యక్రమమే తప్ప ఒరిజినల్ వీళ్ళ దగ్గర ఏంటి ఉండదు విషయం. అంటే వైఎస్ఆర్సీపీ ఏదో ఒకటి అంటే వీళ్ళ మీద వచ్చి నెగిటివిటీని అటు స్ప్రెడ్ చేయాలని అంతే. ఇది వీళ్ళ సత్సంగులు వీళ్ళు ఇలా పెడతారు. అది మన నెమలో పెడతారు చూడు, పెట్రోల్ బంక్ కూడా సాయంత్రం ఇలా పెట్టి ప్రవచనాలు చెప్పినట్టు వీళ్ళు ఇలాగే చెప్తారు. అంతా జగన్మోహన్ రెడ్డి. సరే మీవాడే ఈ పత్యాపారాలు చేయలేదా అలా మా కోయి ప్రవీణ్ గారు చెప్పినట్టు వీళ్ళు మీవాడే పత్యాపారం తల్లి తోడు మావాడు సత్సంగం ఈడ్చి 4 పీకితే సరైన విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు రావట్లేదు మరి? ఎందుకు వస్తాయి? వైసీపీ వాళ్ళని అయితే చేస్తారా, లేదంటే మిగతా వాళ్ళని చేస్తే అలా రఘురామకృష్ణరాజు అనుకోండి అమాయకంగా బయటకు వచ్చి నన్ను కొట్టారంటే అలా సినిమాలాగే లాస్ట్ కాడి చెప్పుకోవచ్చు నన్ను కొట్టలేదు అలాగే ఉంటుంది. ఈ ఊరు కొడతారు సార్. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్లో ఎవడైనా వాడు క్రెడిబిలిటీ అమాయకంగా మనం బయటికి వెళ్ళి ఆట కొడితే దెబ్బలన్నా ఆ నిరగదీశాన్ని ఇంటికి వెళ్ళి కథలు చెప్పుకునే బ్యాచ్లు మనం.